హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్తున్న శ్రీ వివేకానంద జీవిత చరిత్రలో పార్ట్ 21లో మత ప్రచారం విధానం వివిధ అనుభవాల గురించి చెప్తున్నాను. ఈరోజు నేను సనాతన ధర్మ ప్రచారం చేస్తూ స్వామి పశ్చిమ ఖండంలో చేసిన ఉపన్యాస పర్యటనలోని వివిధ అనుభవాలను పరికిద్దాం. సహజంగా స్వామి ఈ కాలంలో పాశ్చాత్య ప్రముఖులను అనేకులను కలుసుకున్నాడు. ఆర్జేయవాదుల్లో సుప్రసిద్ధుడైన రాబర్ట్ ఇంగర్సాల్ స్వామితో అనేక మత విషయాల గురించి చర్చిస్తూ ఇలా అన్నాడు: 40 ఏళ్ల క్రితం మీరు ఈ దేశంలో మత ప్రచారం చేయవచ్చి ఉంటే మిమ్మల్ని ఉరివేసి ఉండేవారు, లేక కాల్చివేసి ఉండేవారు. ప్రతి గ్రామంలోనూ రాళ్ళు రువ్వు ఉండేవారు. కేవలం దురహంకార సంజనితమైన ఇంతటి పరమతద్వేషం పాశ్చాత్య దేశాల్లో ప్రబలి ఉండేదనే సంగతి స్వామికి ఆశ్చర్యాన్ని గొలిపింది. స్వామి అందిస్తున్న వేదాంత ఉపన్యాసాలను ఆలకించి కొందరు అతడి మనోనిశ్చలత్వాన్ని పరీక్షించదలిచి ప్రసంగ మధ్యంలో తుపాకీ గుళ్లను పేల్చారు. కర్ణకఠోరమైన తుపాకీ గుళ్ళు చెవులకు ఇరువైపులా దూసుకుపోతున్న స్వామి నిశ్చలుడై ప్రసంగిస్తూ ఉండటం చూసి వారు ఆశ్చర్యచకితులై స్వామి స్థిరచిత్తాన్ని మెచ్చుకున్నారు. మరొకరు, ఒక నల్లజాతి నీగ్రో కూలి, స్వామి ప్రయాణ మధ్యంలో అతన్ని సమీపించి, మా జాతిలో నీ వంటి మహానుభావుడు జన్మించటం చాలా గొప్ప సంగతి. దయచేసి ఒకసారి మీతో కరచాలనం చేయనివ్వండి అని కోరాడు. అమిత ప్రేమ పురస్పరంగా స్వామి ఆ నల్లజాతి వ్యక్తికి ధన్యవాదం తెలుపుతూ అతడితో కరచాలనం చేశాడు. పలుమార్లు భోజనశాల యజమానులు స్వామిని నీగ్రో అని తడిచి లోనికి అనుమతించడానికి నిరాకరించారు. లోనికి చౌరసాల్లో సైతం స్వామిని ఇలాగే పొమ్మని నిరసించారు. వారికి స్వామి తాను నీగ్రో కాదని ఎందుకు చెప్పలేదని ఒక పాశ్చాత్య శిష్యుడు అడగ్గా స్వామి ఇలా బదులిచ్చాడు: పరులను అణచి తాను పైకి రావటమా? అలాంటి ఘోరకృత్యాలు చేయడానికి నేను జన్మించలేదు. ఉపన్యాస పర్యటనలు వివిధ సంఘాల నుంచి స్వామికి ఆహ్వానాలు సంతతాధారంగా రాసాగాయి. సాధ్యమైనంత వరకు స్వామి వాటిని అంగీకరించేవాడు. పాశ్చాత్యులకు వేదాంత విస్తృతాశయాలను ప్రకటించడమే అందున ముఖ్యంగా అద్వైత వేదాంత దుందుబిని మోగించి స్వమతాహంకారమత్తులను మేల్కొల్పటమే స్వామి ఆశయం. అహర్నిశలు పర్యటిస్తూ స్వామి వారానికి 12 నుంచి 14 వరకు ఉపన్యాసాలు ఇచ్చేవాడు. కొన్ని వేళల రోజుకు 2-3 ఉపన్యాసాలు కూడా ఇవ్వవలసి వచ్చేది. మానవ శక్తికి అసాధ్యమైన ఈ కార్యాన్ని ఈశ్వర ప్రేరితుడు, ఈశ్వరోద్దిష్టుడు కాబట్టే స్వామి చేయగలిగాడు. పలుమార్లు అర్ధరాత్రి సమయంలో స్వామికి మర్నాడు తాను ప్రసంగించవలసిన విషయాలని గురించి ఎవరో ఒక వ్యక్తి తన ముందు ఉపన్యసిస్తున్నట్లు వినవచ్చేదట. అదే మర్నాడు స్వామి ఉపన్యాసం. అసాధారణమైన యోగసిద్ధులు ఈ సమయంలో స్వామికి అప్రయత్నంగా అలవడసాగాయి. స్పర్శమాత్రానే ఇతరుల జీవితాన్ని అతడు మార్చగలిగి ఉన్నాడు. చూడగానే ఒకడి పూర్వజన్మ వృత్తాంతం స్వామికి కరతమకలం అవుతూ ఉండేది. ఈ సమయంలో కలకత్తాలో కొందరు ప్రముఖ స్వామి ఉపన్యాసాలను రాజకీయ భావగర్భితాలని తోచే రీతిలో ప్రకటించసాగారు. ఈ విషయాన్ని గురించి స్వామి తన మద్రాసు శిష్యులలో ఒకరికి ఇలా రాశాడు: రాజతంత్రంతో కానీ రాజకీయ ఆందోళనతో కానీ నాకు కించిత్తు సంబంధము లేదు. నేను లక్షించేది పరమార్థం ఒక్కటే. అది సరిగా ఉంటే మిగిలినవన్నీ స్వయంగానే చక్కబడతాయి. నా రాతలకు కానీ మాటలకు కానీ రాజకీయ అభిప్రాయాలను
ముడిపెట్టవద్దని కలకత్తా జనానికి నువ్వు గట్టిగా చెప్పాలి. నేను ఒక రాజకీయ ప్రతినిధిని క్రైస్తవ మత ప్రచారకులకు ఉపన్యాసిస్తూ కాళీచరణ బెనర్జీ చెప్పారని విన్నాను. ఏం అర్ధరహిత ప్రలాపం! అతగాడి బహిరంగంగా ఏ కలకత్తా పత్రికకో రాసి దాన్ని రుజువు చేయమను, లేకపోతే తన మూర్ఖ ప్రకటనాన్ని వాపసు చేసుకోమని నా మాటగా చెప్పు. ఇది వారి కుయుక్తి. సామాన్యంగా క్రైస్తవ ప్రభుత్వాలన్నింటిలోనూ కానవచ్చే లోపాలను గురించి న్యాయ దృష్టితో కొన్ని ఖండనలు చేసి ఉన్నమాట నిజమే. అంత మాత్రం చేత రాజకీయపు గొడవతో నాకు సంబంధం ఉందన్న ఉద్దేశం. ఆ ఉపన్యాసం నుంచి కొన్ని ఘట్టాలను ప్రత్యేకంగా ముద్రించి నేను ఒక రాజకీయ ప్రచారకుణ్ణి చూపటం మహా ఘనకార్యంగా తలిచేవారికి, పరమేశ్వరా, ఈ మిత్రుల బారి నుంచి నన్ను రక్షించు అని మొరపెట్టుకుంటాను. అవిచ్ఛిన్న మౌనమే నా అపవాదకులకు నా జవాబని నా మిత్రులకు చెప్పు. కుక్క కాటుకు చెప్పుదెబ్బ సామ్యంగా వారితో నేను వాదానికి దిగిన పక్షంలో మనము వారి స్థితికే దిగిన వారము అవుతాం. సత్యం స్వయం జ్యోతి అని నా కోసం వారెవరితోనూ వివాదానికి దిగనక్కర్లేదని తెలియచెప్పు. వారు ఇంకా నెరవలసిన విషయాలు అనేకం ఉన్నాయి. వారు కేవలం పసిబిడ్డలు. సుఖస్వప్నాలతో వెర్రిమొర్రి ఊహలతో నిండి ఉన్నాయి వారి బుర్రలు. ముక్కుపచ్చలారని కుర్రాళ్ళు కదా వాళ్ళు. అర్థం లేని ఈ లౌకిక జీవితంలో పత్రికా ఘోషలతో వర్ణనలతో నా ప్రాణం విసిగివేసారింది. ఆహా, హిమాలయ శాంతి మళ్ళా నాకు ఎప్పుడు దక్కుతుందో కదా. ఓకే ఫ్రెండ్స్, శ్రీ వివేకానంద జీవిత చరిత్రలో పార్ట్ 21లో మత ప్రచారం వివిధ అనుభవాల గురించి చెప్పాను. నెక్స్ట్ పార్ట్ 22లో ఉద్యమ ప్రారంభం గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. శ్రీ వివేకానంద జీవిత చరిత్ర పార్ట్ 2లో ఉద్యమ ప్రారంభం గురించి చెప్తున్నాను. పార్ట్ 22లో ఉద్యమ ప్రారంభం. మత మహాసభ ముగిసాగా స్వామి చేసిన మహోపన్యాస పర్యటనలతో వేదాంత తేజం అమెరికా ఖండంలో ఎలా వ్యాపించిందో పరికిద్దాం. అట్లాంటిక్ మహాసముద్ర తీరం నుంచి మిసిసిపి మహానది వరకు ఉన్న ముఖ్య నగరాలన్నింటినీ అతడు ఒక సంవత్సరంలో పర్యటించి మహోపన్యాసాలు ఇచ్చాడు. స్వామి అనేక సభల చేత సంఘాల చేత ఆహ్వానించబడ్డాడు. గ్రీన్కర్ దేశీయ మహాసభలో వేదాంత తత్వాన్ని గురించి స్వామి అనేక పర్యాయాలు ఉపన్యసించాడు. పాశ్చాత్య శ్రోతలు పద్మాసనస్థులై ఆసీనులై ఉండగా అక్కడ ఒక వృక్షం కింద స్వామి బోధించేవాడు. ఆ వృక్షానికి స్వామి వృక్షమని పేరు పెట్టారు. బ్రూక్లిన్ నగర నైతిక సంఘంలో అతడు ఒసగిన సనాతన ధర్మోపన్యాసాలను ఆలకించి వందలాది పాశ్చాత్యులు వేదాంత జిజ్ఞాస చేత ప్రతిరోజు బోధించండి ప్రార్థించగా స్వామి అంగీకరించారు. అక్కడ స్వామి గాంచిన సనాతన ధర్మ సందేశం గురించి బ్రూక్లిన్ స్టాండర్డ్ అనే పత్రిక ఇలా ప్రకటించింది. హైందవ యతి వివేకానంద పరమహంస బ్రూక్లిన్ నైతిక సంఘ ఆహ్వానాన్ని పురస్కరించి ప్రేమ సహాసనాలను గురించి పలికిన వాక్యాలు అమృతోపమానాలు. సనాతన ఋషీశ్వర దివ్యవాణి స్వామివాణిగా ప్రతిధ్వనించింది. అతడి వాగామృతధారాలతో సమోహితులైన శ్రోతలతో ఆ విశాల భవనం కిక్కిరిసిపోయింది. నిజానికి వివేకానందుడి గొప్పతనం అతడి కీర్తి కంటే ఘనతరం. స్వామి తర్వాత న్యూయార్క్ మహానగరంలో ప్రతిరోజు సనాతన ధర్మతత్వాలను బోధించడం ఆరంభించాడు. జనం విపరీతంగా వచ్చి శ్రద్ధతో ఆలకించసాగారు. స్వామికి శిష్యురాలై హరిదాసి నామంతో ఖ్యాతి వహించిన కుమారి వాల్డో ఇలా రాసింది.
1895 సంవత్సరం ఫిబ్రవరి నెలలో పాఠాలు ఆరంభమైనాయి. శ్రోతల సంఖ్య రోజురోజుకి అత్యద్భుతంగా వృద్ధి చెందసాగింది. ఆ దృశ్యమంతా అతిరమణీయం. స్వామి నేల మీదనే కూర్చోవటం చూసి అందరూ నేల మీద కూర్చునేవారు. మందిరమంతా నిండిపోయేది. స్థలాభావంతో కొందరు మెట్ల మీద కూర్చునేవారు. ఏమీ ఆ ప్రారంభ పాఠాలు, ఆ ప్రసంగాలు అతి మనోహరాలు కదా. అక్కడికి వెళ్ళే మహాభాగ్యం అబ్బినవారు తమ జన్మలో స్వామి వచనాలను ఎన్నటికీ మరవలేరు. ఏం సరళ గంభీరమూర్తి, ఏం భావ నైర్మల్యం, ఏం మధుమధుర వాక్వాహం. ఆ మహానీయుడు పలికే ప్రతి వచనము తమ సౌకర్యాలన్నింటినీ మరిచి ఎంతో ఆతృతతో జనం ఆలకించేవారు. కానీ స్వామికి ఇవ్వవలసింది ప్రశాంతి మార్గం ప్రకటన కానీ ప్రశంసలు కావు. రాజయోగ రహస్యాలను అతడు సాధకులకు ప్రతిరోజు బోధించసాగాడు. భారతదేశంలోని శిష్యులు ఈ సమయంలో మరలి రమ్మని కోరుతూ స్వామిని జవాబుగా రాయసాగారు. స్వామి వారికి ఇలా జవాబిచ్చాడు: స్వశక్తి మీద ఆధారపడి నిలబడండి. నిజానికి మీరు భారత మాత పుత్రులైతే ప్రచండ దీక్షతో, సింహబల సాహసంతో కార్యరంగంలోకి ఉరకండి. మనం భారతదేశాన్నే కాక ప్రపంచాన్ని అంతటినీ మేల్కొల్పవలసి ఉన్నది. భారతదేశ సమస్యలు అతనికి ఎలా కరతాల మలకమైకాలో స్వామి లేఖలు ప్రకటిస్తాయి. భారతదేశంలో క్రైస్తవ మత ప్రచారకులు స్వామి ఉద్యమాన్ని గురించి, స్వామిని గురించి ఖండనలు ఆరంభించారు. మిత్రులు ఈ సంగతి అతడికి తెలపగా స్వామి ఇలా సమాధానం ఇచ్చాడు: జనం నన్ను దూషణభూషణలు చేయనివ్వండి. ఇక ముందు ఎన్నడూ మీరు వాటిని లక్ష్య పెట్టకండి. ప్రాణాలు ఉన్నంత వరకు నేను నా ఉద్యమాన్ని విడవను. మరణానంతరం కూడా లోక కళ్యాణానికై కృషి చేస్తాను. అసత్యం కంటే సత్యం కోటి రెట్లు ఘనతరం. సత్యారాధనమే విశుద్ధ వర్తనం, హృదయ పవిత్రత, యథార్థ మూర్తిమత్వం ఇవి నా వద్ద ఉన్నంత వరకు నా శిరోజాన్ని ఒక్కదాన్ని అయినా ఎవరూ ఓడదీయలేరు. నా కార్యవిఘాతం చేయబూనిన వారి యత్నం భగ్నమవుతుంది. భగవద్వాక్యాన్ని స్మరించండి. ఈ సమయంలో స్వామి రాసిన లేఖలు ఇలాగే మహా ఆవేశజనకాలై అతడి భావోన్నత్యాన్ని వ్యక్తం చేస్తున్నవి. ఇందుకు కొన్ని నిదర్శనాలు: త్యాగాగ్ని కీలల్లో దూకి జనానికి పారమార్థిక చింత కలిగించండి. శ్రద్ధ ఉంటే సమస్తం లభిస్తుంది. సోదరులారా, దారిద్ర్యంతో, మతాచార్య కైతవంతో, రాక్షస శాసనాలతో అధపతితమై ఉన్న భారత సోదరకోటి సముద్రనానికై మనమందరం అహర్నిశలు ప్రార్థించుదాం గాక. 20 కోట్ల హిందువులు విద్యావిహీనులై, దరిద్రులై కుంగి కృషించిపోతున్నారే. ఆహా, వారికి ఇక తరుణోపాయం ఏమిటి? వారి కోసం పరితపించేవారెవరు? ఇంటింటికి తిరిగి వారికి విద్య నేర్పేవారెవరు? సోదరులారా, ఈ దీనిలే మీకు అర్చనీయులని గ్రహించండి. వారిని గురించే స్మరించండి. వారి సముద్రణానికై కృషి చేయండి. వారి కోసం ప్రార్థించండి. భగవంతుడు మీకు మార్గం చూపుతాడు. దీనిల కోసం ఎవరి మనస్సు క్షోభిస్తుందో అతడే మహాత్ముడు. శోభించుకుంటే దుర్మాత్ముడే. విద్యావిహీనులైన కోట్లాది జన్మం క్షుధార్తులై రోజులు గడుపుతూ ఉంటే వారిని క్రీగంటినైనా చూడక, పైగా వారి కష్టార్జితంతో తాము విద్యావంతులైన వారందరూ దేశద్రోహులని నా అభిప్రాయం. సోదరులారా, మనం నిర్ధనుల మనమే అనే మాట నిజమే. కానీ
నిర్ధనులే భగవత్కార్యాలను వనర్చడానికి సాధనభూతులైనారని గ్రహించండి. స్వామి ఉపదేశాల మేరకు మద్రాసు శిష్యులు బ్రహ్మవాదిని అనే పత్రికను ప్రచురింపనారంభించారు. ఇక అమెరికా ఖండంలో స్వామి తన శిష్యులకు స్వానుభవ నిదర్శనపూర్వకంగా రాజయోగ జ్ఞానయోగాలను బోధిస్తున్నాడు. స్వామి ప్రకటించిన యోగ సిద్ధాంతాలు సుప్రసిద్ధ మానసిక శాస్త్రవేత్త అయిన విలియం జేమ్స్ వంటి అనేక పాశ్చాత్య పండితుల దృష్టిని భారతీయ విజ్ఞానం వైపుకు మరల్చాయి. స్వామితో జేమ్స్ పండితుడు అనేక విషయాల గురించి చర్చించాడు. తత్వానుభవ రత్నాకరం అనే తన సుప్రసిద్ధ గ్రంథంలో స్వామిని ఇతడు వేదాంత శిరోపోషణం అని పేర్కొన్నాడు. స్వామిని తన ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యం ఇస్తూ గురువర్య అని సంబోధించాడు. పాశ్చాత్య ప్రముఖులు అనేకులు స్వామికి శిష్యులైనారు. జనసామాన్యులు అతడికి వేలాది శిష్యులు ఏర్పడ్డారు. అర్హులైన వారికి అతడు సన్యాస దీక్షనిచ్చాడు. స్వామి మహోద్యమం ఈ విధంగా పశ్చిమ ఖండంలో వీరుణుతోంది. కానీ సంతత బోధోపన్యాసాలతో నిరంతర తీవ్ర తమ కర్మాచరణతో స్వామి వంటి మహాయోగికి సైతం కొన్ని వేళల్లో విసుగు జనించటం ఆశ్చర్యం కాబోదు. అలాంటి సమయాల్లో వైరాగ్యజ్వాలయ్యి స్వామి ఇలా భావించేవాడు. నా కాషాయంబరాలు, నా ముండిత శిరస్సు, నా అరణ్య విహారం, నా భిక్షాచరణము నాకెప్పుడు లభిస్తువో కదా. తిరిగి లోక సంగ్రహ కర్మ పరతంత్రుడై ఇలా తలచేవాడు. సమాజ సంస్థాపనంలో దోషాలు ఉండుగాక, కానీ సమస్తం సమాజం వల్లే సిద్ధిస్తుంది. అంతర్వాణి నాలకించి కర్మ చేయటమే మన విధి. అలాంటి చరణం ఈనాడు కాకుంటే మన తదనంతరం 1000 సంవత్సరాలకైనా సమాజంలో పరివర్తన కలిగించి తీరుతుంది. కార్యరంగాన్ని వరించి కర్మసూర్యుడై వర్తించడమే స్వామి ఆశయం. ఫలాపేక్షరహితుడై తన సందేశాన్ని ఇవ్వటమే అతడి సంకల్పం. ఇదే కదా నిష్కామ కర్మాచరణ. సమాజంలోని పెద్ద మనుషులతో పరిచయం కలిగించుకొని వారి పలుకుబడిని సంపాదించడం మంచిదని కొందరు స్వామికి సలహా ఇచ్చారు. స్వామి వాళ్లకు ఇలా బదులిచ్చాడు: పరమేశ్వరుడు ఎవరిని నా వద్దకు పంపుతాడో వారే పెద్ద మనుషులు. స్వానుభవంతో నేను తెలుసుకున్న విషయం ఇది. అలాంటి వాళ్ళే నా కార్యాన్ని నిర్వర్తించగలరు. తదితరులుంటే భగవంతుడు వారిని అనుగ్రహించి నన్ను వాళ్ళ బారిన పడకుండా రక్షించుగాక. తర్వాత శివస్తోత్రం గానం చేస్తూ స్వామి ఇలా ప్రార్థించాడు: ఈశ్వర, బాల్యం నుంచి నాకు నువ్వే శరణ్యుడువు. ధ్రువాల వద్దకెళ్ళినా, ఎడారులకు ఏతెంచినా, పర్వతారణ్యాల్లో ఒంటరిగా తిరిగాడినా, సాగర గర్భంలో పయనించినా నువ్వు నన్ను వీడి ఎరగవు. కొన్ని రోజులు గడిచాక ఇలా రాశాడు: నరుడు సాయం అంటే ఎంత? నరుడి మీద ఆధారపడడం మానుకున్న కొద్దీ నారాయణుడి సాయం అధికరిస్తూ ఉంటుంది. 3 రోజులయ్యాక మళ్ళా ఇలా లిఖించాడు: పరమ దుర్మార్గుల నుంచి గుణవంతులు తయారు చేయటమే ఆచార్యుడి విధి. నేను ఒక వ్యక్తి ముఖం కేసి చూడగానే అతగాడి గుణస్వభావాలు, పవిత్రత ఇలాంటివని శ్రీరామకృష్ణుల అనుగ్రహంతో అమోఘంగా నా అంతఃకరణం తెలుపుతుంది. స్వామి కార్యక్రమం అపరిమితంగా పురోభివృద్ధి చెందసాగింది. ప్రతిరోజు ఉపన్యాసాలతోనూ పాఠాలతోనూ సమయం ఆక్రమించబడగా స్వామికి తీరిక అనేది లేకుండా పోయింది. విశ్రాంతి అత్యావశ్యకమై తోచింది. అలాంటి సమయంలో స్వామితో సహస్ర ద్వీపవనంలో వేసవి గడపదలిచి శిష్యులు అతన్ని అక్కడకు రమ్మని కోరారు. స్వామి సమ్మతించి అక్కడికి వెళ్ళాడు. సహస్ర ద్వీపవనంలో స్వామి జీవితాన్ని గురించి సోదరి క్రిస్టన్ అనే శిష్యురాలు ఇలా రాసింది: మాలో ఒకరికి సహస్ర ద్వీపవనంలో ఒక విడిది ఉంది. స్వామిని అక్కడకు ఆహ్వానించాం. స్వామి తన శిష్యుల నుంచి యోగులను ఉత్పత్తి చేయటమే తన సంకల్పమని తెలిపాడు. మాకాతుడు మంత్రోపదేశం చేసి తన దివ్యదృష్టితో మా జీవిత వృత్తాంతాలను పోసగుచ్చినట్లు తెలిపాడు.
దివ్యావేశం అనే పక్షాల మీద మమ్మల్ని అతడు ఆత్మనంద దామానానికి తీసుకొని వెళ్ళాడు. మాకు ముక్తి మార్గాన్ని చూపటమే స్వామి పరమ సంకల్పమని గ్రహించాం. భగవదవతారమూర్తి అయిన వివేకానందుడి సాన్నిధ్యంలో జీవించడం ఎంతటి సుకృతమో కదా. అహోరాత్రులు అక్కడ భగవంతుని గురించి చింతనం. పరిచారికుల నియోగింప ఇష్టపడక స్వామి శిష్యులతోనే పనులు చేయించేవాడు. గాన కవిత వక్తృత్వాది కళల్లో ఎంతటి నిపుణుడో పాకకళలోనూ అతడి నిపుణుడైన స్వామి తరచూ మధురభక్ష్యాలను వండి శిష్యులను ఆనందింపచేసేవాడు. సహస్ర దీపవనంలో స్వామి శిష్యులకు చేసిన మహోపదేశాలే దివ్యవాణి అనే సుప్రసిద్ధ గ్రంథరూపాన్ని దాల్చాయి. ఆత్మానుభవ వైభవాన్ని తెలుపుతూ స్వామి ఈ సమయంలో ఇలా రాసి ఉన్నాడు: ముక్త సంగుణ్ణి నేను, నా బంధాలు విచ్ఛిన్నాలైనాయి. అమృత పుత్రుడినైన నేను లోకానికి ఇవ్వాల్సిన సందేశం ఉంది. నా కార్యాన్ని నిర్వహించే ధీరులను ఉత్తమోత్తములను ఆ పరమేశ్వరుడే నా వద్దకు పంపుతాడు. స్వామి కొందరికి బ్రహ్మచర్య దీక్షను, ఇద్దరికి సన్యాస దీక్షను వసగాడు. జనసామాన్యానికి బోధించడానికి బదులు సంపన్నులకు బోధించి వారిని ఆకర్షించటం ఎంతో లాభదాయకమని స్వామికి కొందరు సలహా ఇవ్వసాగారు. ఇలాంటి చౌకబారు అభిప్రాయాలను నిరసిస్తూ స్వామి వారికిచ్చిన ప్రత్యుత్తరమే జగత్ప్రసిద్ధమైన అతడి యతిగీతం. బంగారువైన సంకెళ్ళే అని, సన్యాసికి మానవమానాలు సమానాలని, అజ్ఞాన నిధుల నుంచి లోకులను మేల్కొల్పటమే అతడి పరమధర్మమని స్వామి దీనిలో వ్యక్తం చేశాడు. జ్ఞానభక్తి వైరాగ్యాలతో పొంగిపొర్లుతూ దివ్యావేశజనకమైన ఈ యతిగీతం స్వామి రచనలలో అత్యుత్తమంగా పరిగణించబడింది. ఓకే ఫ్రెండ్స్, శ్రీ వివేకానంద జీవిత చరిత్రలో ఉద్యమ ప్రారంభం పార్ట్ 22లో ఉద్యమ ప్రారంభమైంది. నెక్స్ట్ పార్ట్ 23లో ఇంగ్లాండ్లో స్వామి ఉద్యమం గురించి చెప్తాను. నేను చెప్తున్న శ్రీ వివేకానంద జీవిత చరిత్రలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి దయచేసి. నేను చెప్తున్న శ్రీ వివేకానంద జీవిత చరిత్ర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వెంకట తాడి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.